ప్రభు అయిన యేసుక్రీస్తునందు మీ అందరికీ శుభములు. చూడండి, హగ్గయి రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. మిమ్మల్ని బట్టి ఆకాశము కురుకు ఉన్నది, భూమి పంట పండక ఉన్నది. మీ పంట కొంచెముగానే పండును, దానిని ఇంటికి తేగానే దానిని చెదరగొట్టి తిని. హగ్గయి 1:11. మనుషుల విషయంలో, పశువుల విషయంలో, చేతి పనుల విషయంలో క్షామము ప్రకటించియున్నాను. ప్రభు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, ఇక్కడ హగ్గయి రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదు, జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్త అయిన హగ్గయి ద్వారా ఇలాగ సెలవిచ్చును. ఈ మందిరము పాడైపోయి ఉండగా, ఈ మందిరము పాడైపోయి ఉండగా మీరు సొరంబి వేసిన ఇండ్లలో నివసించుట ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి అగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండును, భోజము చేయుచునను ఆకలి తీరకొచ్చున్నది, దాహము తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకు ఉన్నది, జీతము సంపాదించుకును జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లే ఉన్నది. ఇది మనందరికీ యేసు ప్రభు మన కోసం ప్రాణం పెట్టి ఆయన నశించిపోతున్న ఆత్మల కొరకు వేదనతో వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కాబట్టి క్షమించు ప్రభు అన్నాడు. తర్వాత తాను చాలా బహు వేదన పడతా ఆత్మల సంపాదన కోసం మనకి ఆది సంఘంలో అనేక మందిని చెదరగొట్టి వారితో పని చేయించుకున్నాడు, సువార్త ప్రకటించుకున్నాడు. భూమి మీద అగ్ని వేసి వచ్చి తిని అది మండవలని కోరుచున్నాను, నేను విడవను ఎడబాయను. చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో హృదయం అనే తలుపు తట్టుచునే ఉన్నాడు యేసయ్య. హృదయం దగ్గరికి వచ్చి తలుపు తట్టుచున్నాడు. నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను వచ్చి అతనితో కూడా భోజనము చేసేదను. ఈ మాటలు దేవుడు మనకి సెలవిచ్చిన మాట. విస్తారముగా విత్తితిరి కానీ కొంచెమే పండుచున్నది. సిల్లు సంచిలో వేసినట్టు మన జీవితాలు అయిపోతున్నాయి. విస్తారముగా రావాలని పంట ఎదురు చూచారు కానీ క్షామము పుట్టించినందున మనకి ఆకలి తీరక ఉన్నది. విస్తారముగా విత్తినను కొంచెమే పండును, ఆకలి తీరక ఉన్నది, చలి తీరక ఉన్నది, తృప్తి కావటం లేదు. ఎందుకు? దేవుని మందిరానికి మనము వెళ్ళాలి. దేవుని మందిరం అంటే గుడి, గోడలు అనుకుంటున్నారా? దేవుని మాట ఎక్కడ దొరుకుతుందో అక్కడ చెవి యొగ్గటమే దేవుని మందిరము. చూడండి, దైవజనులు ఎక్కడ దొరుకుతుందండి? దైవజనుల దగ్గర, ప్రవక్తల దగ్గర, అపోస్తలుల దగ్గర, కాపరుల దగ్గర. గుడి గోడలలో దేవుడు లేడండి. అంటే దేవుని వాక్కు ఎక్కడ దొరుకుతుందో అక్కడికి మనము పరిగెట్టాలి, చెవి యొగ్గాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక.
చూడండి, యాకోబు రాసి ఈ యేషయా గ్రంథం 58:14 నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశము యొక్క ఉన్నతమైన స్థలములో నిన్ను ఎక్కిస్తాను. దేశంలో ఉన్నతమైన స్థలంలో నిన్ను ఎక్కిస్తాను. యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచెదను. వాక్యము కోసం వేగిరపడాలండి. ఆత్మ యేసయ్యంట ఆత్మతోను బలము పొందినంట. ఆత్మ బలం పొందుకున్నాడంట. ఆత్మ బలం పొందుకోవాలి దాకా మనం చాలా కష్టపడాలి, వేదన పడాలి. ప్రకటన గ్రంథం 21:3 ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది, వారితో కూడా కాపురం ఉండును, దేవుడు వారికి తోడయ్యుండును, వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడుస్తాను. దేవుని నివాసము, ఇదిగో దేవుని నివాసము, ఇదిగో దేవుని నివాసం మనుష్యులతో కూడా ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. ఆయనకి వాక్యం ఇస్తే బలం పొందుతాడు. ఆయనకు వాక్యం ఇవ్వకపోతే బలహీనమైపోతాడు. శరీరం ఎదిగిపోతుంది, శరీరం బలం తెచ్చుకుంటుంది. లోకంలో పాపం కాచుకుని ఉన్నది. ఆ పాపం నిన్ను కండ్ల ద్వారా ఎలా పడగొడుతుందో తెలియదు, నిన్ను నాశనానికి తీసుకెళ్లాలని చూస్తుంది. చూడండి, విస్తారముగా విత్తులను కొంచెమే కోశారు. మనుషుల విషయంలోనూ, పశువు విషయంలోనూ, చేతి పనుల విషయంలోనూ క్షామము పుట్టించి తిని విస్తారంగా కావాలని ఎదురు చూచారు, కానీ కొంచెమే పండాను. విస్తారముగా విత్తినను కొంచెమే పండును, ఆకలి తీరిక ఉన్నది. ఈ మందిరము పాడై ఉండగా సొరంబ వేసిన ఇండ్లలో ఇది సమయమా? ఇది సమయమా? ఇల్లు కట్టించుకుంటున్నారు, కట్టించుకుంటాం వద్దు అంటలేదు, అది అలంకరణ. వాక్యము విస్తారముగా హృదయములో ముద్రించబడాలని, నా మందిరము పాడేయుండగా మీ ఇండ్లు కట్టించుకుని చూచితిరి కదా, ఎందుచేత అని యెహోవా అడుగుచున్నాడు. మీరు దానిని ఇంటికి తేగా దాన్ని నేను చెదరగొట్టి తిని, మిమ్మల్ని ఆకాశం మంచు కురువకు ఉన్నది, భూమి పండగ ఉన్నది. విస్తారముగా విత్తినను కొంచెమే పండును. దేవుడు మనశ్శాంతి, శాంతి, ఆనందము, కృప, ప్రేమ, దయ, ఆత్మఫలములు అని ఇచ్చాడండి. మనకి ఇక్కడి నుంచి ఏం పట్టుకెళ్తాను చెప్పండి? పట్టుకెళ్తారు. నేనంటాను పట్టుకెళ్తారు అంటాను. ప్రవక్తలు అంటారు, అపోస్తులు అంటారు, బోధకులు అంటారు. ఏంటి పట్టుకెళ్ళేది? ఆత్మల సంపాదన. మీ అకౌంట్లో మీరు ఆత్మతో బలం పొందుకుంటే మీరు బలపడతారు. ఇక్కడ దేవుడు మనుష్యుల విషయంలోనూ, పశువుల విషయంలోనూ, చేతి పనుల విషయంలో క్షామము పుట్టించి తిని మీరు విస్తారముగా మీ పంట కొంచెముగానే పండును, మీరు దానిని ఇంటికి తేగా నాను చెదరగొట్టేశాను. దైవజనులకి గిన్నెడు చన్నీళ్లు ఇస్తే మీరు ఫలము పొందుకుంటారు. గిన్నెడు చన్నీళ్లు ఇస్తే ప్రవక్తలకి, పాస్టర్లకి, కాపరులకి అది ఎవరికి ఇస్తున్నారు? జాగ్రత్త. ఈరోజు లోకము చాలా భయంకరంగా ఉంది. వాక్యము హృదయంలో లేకపోతే భయంకరమైన
క్షామము, అభివృద్ధి లేదు, శాంతి లేదు, అబద్ధములు, మోసములు ఎలా పడితే అలాగా పేరుకుపోతుంది. దూలగుండాకు కలుపు పొలంలో ఎలా ఉంటుందండి? దాన్ని దున్ని విత్తి పంట కోస్తేనే కానీ పంట అభివృద్ధి రావాలంటే, మీరు మంచి పంట వేయాలంటే భూమిని దున్నాలి, కొయ్యాలి, ఫలాలు కొయ్యాలి. అదే మంచి పంట మీ చేతికి రావాలంటే కష్టపడాలి, భూమిని దున్నాలి, ధాన్యము వరి నాటాలి, దాన్ని ఫలాలు మీరు అనుభవించాలి. అలాగే వ్యవసాయంతో కూడిన మన హృదయము, మన మనుష్యులు, క్రియలు, అభివృద్ధి, ఆనందము, సంతోషము, సమాధానము ఇవి కూడా పనితోనే ఉన్నాయండి. కష్టపడి పని చేయటంలోనే ఇవిడనే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, భూమి మీద అగ్నేసి వచ్చి తినది మండలిని కోరుచున్నాను తండ్రి. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. దేవుడు వారితో ఉండను, ఆయన వారి కన్నులు ప్రతి బాష్ప బిందువు తుడిచివేయనన్నావు తండ్రి. నీకు స్తోత్రాలు. మీ పంట కొంచెము కాని పండును మీరు దాన్ని ఇంటికి తేగ నేను చెదరగొట్టి తిని, నా మందిరము పాడై ఉండగా మీ ఇండ్లు కట్టుకుని ఇందుచేతనే కదా ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా హృదయాలు బాగుండాలని, మేము బాగుండాలని, మా పిల్లలు బాగుండాలని నువ్వు ఆశిస్తున్నావు తండ్రి. అందుకోసమే ఈ క్షామాన్ని కొట్టివేసి యేసు రక్తం ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రులుగా చేయనన్నావు. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.